Hello all. So this is a second video regarding IUPAC. Okay, till in the first video till we have done till aromatic heterocyclic compounds, and this is the second video with respect it starts with homologous series, and I will define each and every uh, required functional groups and also our chains and everything. So just try to listen. So basically, మన first video అంతా అది we just described the terminology of organic compounds, acyclic and cyclic, saturated, unsaturated, hetero and homo compounds, and benzoate aromatic and non-aromatic compounds. So in this series, I mean in this video, in this session, we will complete the basics of functional groups and everything. Okay. So first of all, సో నేనే ఒక్కొక్క దాని గురించి చెప్తాను. సో జస్ట్ జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we will discuss regarding the alkane. Okay, so we'll discuss regarding alkane. Alkane, as I said, this is a single bonded hydrogen. I mean carbon ki single bond undali. So C ki single bond undali. Okay na? And the formula for this is it is none other than CnH2n plus 2. Okay, the formula for that is CnH2n plus 2. Next, this is the basic formula, and ఇవన్నీ ఆల్రెడీ బిఫోర్ దాంట్లో చెప్పేసాను నేను, రైట్? సో CnH2n plus 2, and also the most importantly, okay, for example, if they give you n equal to 6, then you just substitute here. Okay, C6H2 into 6 plus 2. So what is this? C6H2, 6 at 12, 12 plus 2, it is 14. Okay, and this is named as, okay, as I said, alk H equal to, what is this? N equal to 6. So therefore it is nothing but hex. Instead of alk, okay, instead of alk, just cut this and add here. Hex ni akkada add cheyandi saripotadi. Then it will become hex ANEN. So hexane, that is the answer. Clear? Hexane. Okay, and also ఈ C6H14 ని ఎలా రాస్తారు చూడండి ఒకసారి. C6H14 ని ఇట్ ఈస్ C3II 4 5 and 6. అన్నిటికీ సింగిల్ బాండ్స్ మాత్రమే ఉండాలి. ఓకే, అండ్ కార్బన్ వ్యాలెన్సీ ఎంత చెప్పాను నేను? కార్బన్ వ్యాలెన్సీ ఇట్ ఈస్ 4 కాబట్టి ఇంకా ఇక్కడ 1 బాండ్ అయిపోయింది, ఇంకా 3 హైడ్రోజన్స్ పెడతారు. 1 2 3. నెక్స్ట్ ఇక్కడ 2 ఉన్నాయి, 1 and 2. సో ఇంకా 2 కావాలి, హెచ్ అండ్ హెచ్. ఓకేనా? హెచ్, ఇక్కడ ఒక హెచ్, ఇక్కడ ఎక్కడైతే లేవో వాటన్నిటి ప్లేస్లో కూడా హైడ్రోజన్స్ పెట్టండి, సరిపోతుంది. ఓకేనా? హెచ్. ఓకేనా? వి జస్ట్ కౌంట్ ఆల్ ద హెచ్, అక్కడ నెంబర్కి సూట్ అయిపోతుంది. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, 6. ఈ మధ్యలో అన్ని 2 ఉన్నాయి. 2 4 8, 8 plus 6 14. సరిపోయా? సో దిస్ ఈస్ నథింగ్ బట్ C6H14. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే, జాగ్రత్తగా వినండి, దీన్ని మనం ఓకే లైన్స్తో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సార్ లైన్స్తో ఎలా అంటారేమో. Okay, so we can represent this with some lines like, okay, bonded lines. Those are bond lines అంటారు వాటిని. బాండ్ లైన్స్తో నేను ఇప్పుడు రిప్రజెంట్ చేస్తాను, చూడండి. ఓకేనా? సో ఇక్కడ మొత్తం C6 కదా, చూడండి ఇక్కడ జాగ్రత్తగా. 1 2 3 4 5 6. సార్ ఎలాగ 6 అని అంటారేమో. ఇక్కడ మీకు కొన్ని రూల్స్ రాస్తాను, చూడండి. ఓకే, టెర్మినల్స్ ఆర్ ఆల్వేస్ టెర్మినల్స్ అంటే ఏంటి? ఎండ్ పాయింట్స్. ఓకే, ఎండ్ పాయింట్స్ ఆల్వేస్ CH3 అంటాం. టెర్మినల్స్ ఆర్ ఆల్వేస్ CH3 అంటే టెర్మినల్ ఎక్కడ ఉంది? ఇది ఒక ఎండ్ పాయింట్. ఇంకొకటి ఇక్కడ ఉంది టెర్మినల్, చూడండి.
ఇది ఒక ఎండ్ పాయింట్, రైట్? సో ఇది CH3, ఇది కూడా CH3, అంతే. మిగతావన్నీ కూడా, సో ద రెస్ట్ ఆల్, ఓకే. సో ఎక్సెప్ట్ టెర్మినల్స్, మిగతావన్నీ కూడా ఎక్సెప్ట్ టెర్మినల్స్, రెస్ట్ ఎవ్రీ పాయింట్ ఈజ్ CH2, ఓకేనా? సో ఇది CH3 అన్నమాట. CH3, CH2, 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 CH2 అండ్ CH3. సరిపోయా? చూడండి, 1 2 3 4 5 6. దీన్నే ఇలా కూడా మనం రాయొచ్చు, ఓకేనా? దీన్నే CH3, CH2, 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 4 అయ్యే 5 అండ్ లాస్ట్ CH3. దట్స్ ఇట్. మనం దీన్ని ఇలా కూడా రాయొచ్చు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ C5H12 రాయాలనుకుందాం. సో 5 అనమాట, 1 2 3 4 5 అంతే, అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ C4H10 రాద్దాం, బ్యూటేన్. ఇదేంటిది? బ్యూటేన్, ఎందుకంటే 4 ఉన్నాయి కాబట్టి. సో 1 2 3 4 అయిపోయింది. అర్థమైందా? సో ఇలాగ కూడా రాయొచ్చు. క్లియర్? వీటినే బాండెడ్ లైన్స్ అంటారు. టెర్మినల్స్ ఆర్ CH3 అండ్ ద రెస్ట్ ఆఫ్ ఆల్ ద పాయింట్స్ ఆర్ CH2 యూనిట్స్. క్లియర్? అర్థమైందా? నెక్స్ట్ we will represent alkenes. We will do that alkenes. Okay, alkenes general formula, it is CnH2n. Okay, CnH2n. So we can నేను ఎక్కువ తీసుకొని జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టేక్ n ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ 3, n ఈక్వల్ టు 3. అప్పుడు ఏమవుతుంది? C3 డబుల్ చేస్తే సరిపోతుంది. సో C3H6. సో దిస్ ఈస్ నథింగ్ బట్ n ఈక్వల్ టు 3 అంటే ఏంటి? n ఈక్వల్ టు 3 మీన్స్ ఇట్ ఈస్ ప్రోప్, అంతేనా? సో ప్రోప్ అనుకోండి. దెన్ ఆల్క్ ప్లేస్లో ఆల్కేన్ కదా, ఆల్కీన్ కదా. సో ఆల్క్ ప్లేస్లో మనం ప్రోప్ పెట్టాలి. ఓకే, అంటే ఏమవుతుంది అప్పుడు? PROP, ప్రోప్, ENE, ఈన్, ప్రోపిన్. PROP, ప్రోప్, ENE, ఈన్, ప్రోపిన్. అర్థమైందా? ప్రోపిన్. క్లియర్? సో దట్స్ ఇట్ అబౌట్ ద ఆల్కిన్. ఓకే, అండ్ నౌ, ఓకే, దట్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఫర్ ప్రోపిన్. అర్థమైందా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ప్రోపిన్ కదా, అండ్ డబుల్ బాండ్. ఓకే, మెయిన్గా ఆల్కీన్ ఆర్ రిఫర్డ్ యాజ్ డబుల్ బాండ్ బిట్వీన్ కార్బన్ యాటమ్స్. ఓకే, కార్బన్ యాటమ్స్ అంటే C డబుల్ బాండ్ C ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఆ C3H6గా రాస్తాను, చూడండి. C3H6 కదా. సో మీకు నచ్చినట్టుగా నచ్చిన దగ్గర 2 కార్బన్స్కి డబుల్ బాండ్ పెట్టుకోండి, మిగతా సింగిల్ బాండ్ పెట్టండి. సో C డబుల్ బాండ్ C, 3 సరిపోయి కదా. నా హైడ్రోజన్స్ని అడ్జస్ట్ చేయాలి. ఓకే, సో హైడ్రోజన్స్ అడ్జస్ట్ చేయండి, చూద్దాం. H ఇక్కడ 1 2 3 అయిపోయి 4H, 1 2 3 అయిపోయి 4H, 1 అయింది, 2 3 and 4. Okay, so therefore it is finally CH2 double bond CH single bond CH3. లెక్క పెట్టండి, సరిపోయలేవా? C3 సరిపోయి, హెచ్లు ఎన్ని ఉన్నాయి? 2 3 and 6 సరిపోయా? C3H6. క్లియర్? సో మీరు నన్ను ఇప్పుడు అడగొచ్చు, సార్ ఇక్కడ మాత్రం బాండెడ్ లైన్తో మనం డ్రా చేయలేమని. ఇక్కడ కూడా చేయొచ్చు. టెర్మినల్స్ ఆల్వేస్ CH3 అని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, 1 2 3 అంతే. కాకపోతే ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా, సో ఆ డబుల్ బాండ్ మనం ఇక్కడ కూడా 2 లైన్స్ గీసేయాలి. ఇదిగోండి ఇలాగా. దట్స్ ఇట్, దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దట్. అంటే ఏంటంటే దాని అర్థం, టెర్మినల్ అంటే C డబుల్ బాండ్, ఈ పాయింట్ కూడా CA, ఇది కూడా CA. సో C అండ్ ఈ పాయింట్ ఏంటి? టెర్మినల్. సో అది కూడా C. టెర్మినల్ ఆల్వేస్ CH3. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి CH2, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి CH. ఏంటి 3? మీరు ఈ లైన్స్ లెక్క పెట్టాలి. 4 ఉండాలి ఎప్పుడు కార్బన్కి.
సో 1 2 ఇక్కడ 3 ఉన్నాయి. సో ఎప్పుడైతే ఒకటి మిస్ అవుతుందో అప్పుడు హైడ్రోజన్ యాడ్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? ఇక్కడ 2 ఉన్నాయి, అందుకే నేను 2 హైడ్రోజన్స్ మాత్రమే యాడ్ చేశాను. ఈవెన్ టెర్మినల్ అయినా డబుల్ బాండ్ ఉంది కాబట్టి 2 యాడ్ చేశాను. ఎందుకంటే డబుల్ బాండ్ ఉంది, 4 మాత్రమే సాటిస్ఫై అవ్వాలి. రూల్ ఈజ్ 4. ఈ రూల్ 4 వ్యాలెన్సీని సాటిస్ఫై చేసేలానే ఆల్వేస్ బాండ్స్ పెట్టాలి. అర్థమైందా? ఇంకొకటి చెప్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ C5H10, C5H10, right? So just you see C double bond C, 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 okay na? And H3H2, ఇక్కడ కూడా H2 లెక్క పెడుతున్నా, ఎందుకంటే ఇక్కడ ఒక లైన్ ఉంది, ఇక్కడ ఒక లైన్ 2 అయిపోయి ఇంకెన్ని ఉండాలి? 2 ఉండాలి. ఇక్కడ 3 ఉన్నాయి, సో ఇక్కడ ఓన్లీ ఒక హెచ్ పెడతాను. ఇక్కడ 2 ఉన్నాయి, సో ఇక్కడ 2 పెడతాను. అర్థమైందా? అది దాని ఆన్సర్. ఓకే, దీనికి బాండ్ స్ట్రక్చర్స్ ఎలాగా? బాండ్ లైన్ సో స్టార్ట్స్ విత్ 1 పాయింట్, అది CH2 అయిపోయినట్టే. ఓకేనా? ఇప్పుడు జస్ట్ ఫాలో అవ్వండి. అండ్ దిస్ ఈజ్ CH, తర్వాత ఇది CH2, తర్వాత ఇది CH2, తర్వాత ఇది CH3. ఓకేనా? దట్స్ ఇట్. కాకపోతే ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి, ఓకేనా? సో డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు లైన్ గీస్తే సరిపోతుంది ఇలాగా. దట్స్ ఇట్. సో దట్ ఈస్ ద ఆన్సర్. క్లియర్? ఓకే. సో సార్ ఇక్కడే డబుల్ బాండ్ పెట్టాలా, ఇంకెక్కడ పెట్టకూడదా అంటే అదేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అది ఇస్తాడు ఆల్కీన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటిది? పెంట్ కదా, పెంటీన్. సో పెంట్ 3 అని ఇచ్చాడు అనుకో, 1 2 3. ఓకే, 3 ఇచ్చాడు అనుకో. సో మనం 3 దగ్గర మాత్రమే పెట్టాలి. అంటే అలాగా సి సి సెకండ్ కార్బన్ అయిపోయింది, థర్డ్ కార్బన్ ఇది. పెంట్ అటు లెక్క పెట్టేస్తాం. అలాగే పెంట్ 2 వేసుకోండి, పెంట్ 2. సో సి సి CH3, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక హెచ్, అండ్ ఇక్కడ CH2 అండ్ CH3. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం గీయాలనుకుందాం. సో చూడండి 1 2 3 4 5 C5. కాకపోతే ఇక్కడ ఉంది లైన్ మనకి, సో ఇక్కడ ఇలా స్ట్రైట్గా లైన్ గీసేయండి, అయిపోయింది. దట్స్ ఇట్. ఓకేనా? సో ఇదే C5H10, పెంట్ 2 పెంట్ 2 అర్థమైంది కదా? దట్స్ ఇట్. సో అలా మనం చేయాలి. ఓకేనా? నెక్స్ట్ మనం ఆల్కైన్ గురించి మాట్లాడతాం. ఆల్కైన్. సో ఆల్కైన్ జనరల్ ఫార్ములా ఏంటి? CnH2n -2, CnH2n -2. ఓకే, సో యాక్చువల్లీ ఇట్ కన్సిస్ట్ C ట్రిపుల్ బాండ్ C ట్రిపుల్ బాండ్ C. ఓకేనా? సో దేర్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ C5H2 5s are 10 -2, it is C5H8. ఓకేనా? దీని ఫార్ములా ఏమని రాయొచ్చు మనం? C ట్రిపుల్ బాండ్ C, తర్వాత మిగతావన్నీ రాసేయాలి. Ni4 5, C5 కదా, 5 అయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం హైడ్రోజన్స్ పెట్టాలి. ఇక్కడ 1 ఉంది అంటే ఇంకెన్ని రావాలి? 3 రావాలి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇంకెన్ని రావాలి? 2 రావాలి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇంకెన్ని రావాలి? 2 రావాలి. ఇక్కడ 4 ఉన్నాయి, ఇంకెక్కడ పెట్టకూడదు చెప్తున్నా. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇంకా ఇక్కడ ఒకటే. సరే ఇక్కడ 4 ఉన్నాయి అని ఎలా చెప్తున్నారంటే ఇవ్వండి, ఇవి 3, ఇది 1, సో మొత్తం 4 కాబట్టి ఇంకా మనం పెట్టకూడదు. ఇక్కడ 3 ఉన్నాయి, ఇంకొకటి లేదు కాబట్టి ఒకటి పెట్టాను. ఓకేనా? లెక్క పట్టుకోండి, 1 and 3 2, టోటల్ 3 + 2 5, 5 + 3 8. సరిపోయా? ఓకేనా? దట్స్ ఇట్. దీనికి కూడా బాండ్ లైన్ గీయొచ్చు, చూడండి జాగ్రత్తగా. స్టార్ట్స్ విత్ దిస్ C, ఓకే, C ట్రిపుల్ బాండ్ C 1 2 3 4 5. ఎక్కడుంది? స్టార్టింగ్లో ఉంది కాబట్టి ట్రిపుల్ బాండ్, అక్కడ 3 లైన్స్ పెట్టాలి. అంటే అలాగా చూడండి, 1 2 అండ్ కిందన 1 3. దట్స్ ఇట్. ఓకేనా? అంటే ఇది ఎలాగ అనుకున్నారు? దీన్నే రాస్తాను చూడండి, C ట్రిపుల్ బాండ్ C, ఇలా ఉండి
మళ్ళీ సి, సి, ఇలా సి ఉందన్నమాట. అండ్ ఇక్కడ CH3, ఇక్కడ CH2, ఇక్కడ CH2, ఇక్కడ CH, ఇక్కడ CH కాదు, మరి ఇంకా ఓన్లీ సి, ఇక్కడ CH. దట్స్ ఇట్. ఓకేనా, క్లియర్? సో దిస్ ఈస్ టర్మ్డ్ యాజ్, వాట్ ఇఫ్ దిస్ ఈస్ పెంట్ ఐన్. అంటే ఎలాగా ఈ పేరు ఎలా రాస్తారు చూడండి, ఆల్కైన్ కదా, ఆల్క్ వైఎన్ఈ, ఆల్క్ ఐన్. సో ఈ ఆల్క్ని కట్ చేసేస్తారు, ఈ ఆల్క్ బదులు మీరు పెంట్ పెడతారు, PENT, పెంట్, YNE, వైన్. సో పెంట్ ఐన్, దట్స్ ఇట్. ఓకేనా, పెంట్ ఐన్. ఓకే, అదే కానీ డబుల్ బాండ్ ఎక్కడ ఉందనుకోండి, ట్రిపుల్ బాండ్ ఎక్కడ ఉందనుకోండి, పెంట్ 2 ఐన్ అని పెడతారు. ఓకేనా, దట్స్ ఇట్. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ఆఫ్ ఆల్కేన్, ఆల్కిన్ అండ్ ఆల్కైన్. క్లియర్? నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఆల్కైల్. ఇది ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఆల్కైల్. ఓకే, వాట్ ఈస్ ఆల్కైల్? Alkyl is represented by the letter R. Alkyl is represented by the letter R. Okay. So first of all, I will define alkyl. What is alkyl? Okay. So alkyl is nothing but losing of one hydrogen from alkane. ఓకే, దాన్ని సింపుల్గా రాస్తాను చూడండి. ఆల్కేన్ నుండి 1 హైడ్రోజన్ కానీ రిమూవ్ చేస్తే దెన్ ఇట్ విల్ బికమ్ ఆల్కైల్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆల్కైన్ తీసుకోండి. ఇట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ C5H12. వాట్ ఈస్ దిస్ నేమ్? పెంటేన్, రైట్? PENANE, పెంటేన్. అండ్ రిమూవ్ 1 హైడ్రోజన్. ఒక హైడ్రోజన్ని రిమూవ్ చేశాను, 1 హైడ్రోజన్ని రిమూవ్ చేయండి. దాన్ని ఏమవుతుంది అప్పుడు? దెన్ C5H11 అవుతుంది. రిమూవ్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఐఫన్ పెట్టండి ఇలాగా. ఓకే, ఇప్పుడు దీని పేరు ఆల్కేన్లో ఇట్ ఈస్ పెంటేన్, ఆల్క్ ANEN, రైట్? ఇక్కడ దెన్ ఇట్ విల్ బికమ్ ఆల్కైల్, ఆల్కైల్. సో ఏదైతే ఆల్క్ ఇక్కడ ఉంది కామన్, అది పెంట్, అది పెట్టేస్తారు, పెంట్. తర్వాత ఇక్కడ ఏన్ ఉంది కాబట్టి ఏన్ వచ్చింది, ఇక్కడ ఏముంది? ఆయిల్ ఉంది. సో ఈ ఆయిల్ ఇక్కడ పెడతారు, దెన్ ఇట్ ఈస్ పెంటైల్. అర్థమైందా? దెన్ ఇట్ ఈస్ పెంట్ ఆయిల్. అండర్స్టాండ్? ఓకే, క్లియర్? సార్ ఈ ఐఫన్ సంగతి ఏంటి అని అడగొచ్చు మీరు. ఇప్పుడు దీని గురించి డిస్క్రైబ్ చేస్తాను చూడండి. ఇక్కడ C5H10 కదా, నేను 5 హైడ్రోజన్స్ తీసుకున్నా, 5 కార్బన్స్ తీసుకున్నా. అండ్ దెన్ ఇక్కడ చుట్టూ దాని హైడ్రోజన్స్ ఉంటాయి ఇలాగా. ఓకే, ఉన్నాయి కదా ఇక్కడ. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ నుండి ఒక హైడ్రోజన్ అనేది రిమూవ్ చేశాను. ఒక హైడ్రోజన్ రిమూవ్ చేసేసా. అప్పుడు ఈ ఐఫిన్ మిగులుతుందా లేదా? ఈ బాండ్ మిగులుతుందా లేదా? ఈ డబుల్ బాండ్ కాదు, సింగిల్ బాండే. ఈ బాండ్ మిగులుతుందా లేదా? ఆ బాండ్ ఇక్కడ పెడుతున్నా. ఆ బాండ్ పెట్టేసి మిగతావన్నీ రాసేస్తున్నా. CH2, 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 CH3. దాన్నే సింపుల్గా బాండ్ C5H11 అని రాసా. అర్థమైందా? అంటే ఈ బాండ్ ఎక్కడ నుండి హైడ్రోజన్ పోయిందని దాని అర్థం. అర్థమైందా? క్లియర్? అప్పుడు జాగ్రత్తగా వినాలి. సో సార్ ఈ ఆల్కైల్ వల్ల యూజ్ ఏంటి అని నన్ను అడగొచ్చు. యాక్చువల్లీ బాండ్ పోయింది కాబట్టి ఇంకెవరైనా వచ్చి ఇక్కడికి అటాచ్ అవ్వచ్చు. ఓకే, ఇంకెవరైనా. సో ఇట్ గివ్స్ అన్ ఆపర్చునిటీ. సింపుల్గా చెప్పాలంటే ఇట్ గివ్స్ అన్ ఆపర్చునిటీ to attach with any other
with any other atom, to attach with any other atom, like any other. Clear? అర్థమైందా? సో దట్ ఈస్ ఆల్కైల్. ఓకే, ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్ అండ్ ఆల్కైల్. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు అదే C5H10 ఉంది కదా, అంటే C5H11 అయింది. దెన్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ OH అటాచ్ అయింది అనుకో, దాన్ని ఇది ఫంక్షన్ గ్రూప్ OH పెంటనోల్ అయిపోతుంది. అలా. సో ఇట్ గివ్స్ అన్ అటాచ్మెంట్ టు ద OH ఆర్ ఎనీ అదర్. నేను అవి ఇంకా ముందు ముందు చెప్తాను, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను అంతే. ఓకేనా? క్లియర్? అండ్ నౌ ఇప్పుడు నేను మీకు కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ ఇస్తాను. అవి ఇచ్చే ముందు మిగతా వాటి యొక్క ఆర్లు కూడా చెప్తా. సో ఆల్కేన్ నుండి 1 హైడ్రోజన్ని మనం రిమూవ్ చేస్తే, ఆర్ మీన్స్ ఏంటి, ఇక్కడ 1 హైడ్రోజన్ని రిమూవ్ చేసాం కదా ఇక్కడ. సో దెన్ మనకేమొచ్చింది? ఆల్కైల్ వచ్చింది, రైట్? అదే కానీ ఆల్కీన్ నుండి కూడా రిమూవ్ చేయొచ్చు. ఆల్కీన్ నుండి రిమూవ్ చేస్తే 1 హైడ్రోజన్ని, దాన్ని ఆల్కినైల్ అంటారు. ఆల్కినైల్. అదే ఆల్కైన్ నుండి రిమూవ్ చేస్తే, ఆల్కైన్ నుండి రిమూవ్ చేస్తే 1 హైడ్రోజన్ని రిమూవ్ చేస్తే, దెన్ దట్ ఈస్ ఆల్కైన్ కదా. సో దెన్ ఆల్కనాల్ అంటారు. అర్థమైందా? NYL. ఓకే, ఆల్కైనాల్ అంటారు. ఓకేనా? క్లియర్? ఓకే, సో దీస్ ఆర్, అంటే ఇవి ఎలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఓకే, సో దీస్ ఆర్ లైక్ C డబుల్ బాండ్ C. ఓకే, C డబుల్ బాండ్ C ఆల్కినైల్, అండ్ ఒక హైడ్రోజన్ లూజ్ అయి ఉంటుంది ఇలాగా. ఇది C ట్రిపుల్ బాండ్ C, ఒక హైడ్రోజన్ లూజ్ అయి ఉంటుంది. దట్స్ ఇట్. అర్థమైందా? మిగతా హైడ్రోజన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు ఫంక్షన్ గ్రూప్స్ మీకు ఇస్తాను. సో ఫంక్షన్ గ్రూప్స్ అవన్నీ కూడా మీరు బై హార్ట్ చేయాల్సిందే. ఓకేనా? ఫంక్షన్ గ్రూప్స్ ఇస్తాను, జాగ్రత్తగా ఫంక్షనల్ గ్రూప్స్. జాగ్రత్తగా కంప్లీట్ చేయండి. షార్ట్కట్లో వీటిని FG అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఏం చేయడానికి లేదు, అన్నీ బై హార్ట్ చేయాల్సిందే. ఓకేనా? జస్ట్ లైక్ ఫార్ములాస్ అనమాట. ఓకే, జస్ట్ లైక్ ఫార్ములాస్ బై హార్ట్ చేయాల్సిందే. C డబుల్ బాండ్ O, OH and R. This functional group named as carboxylic acid. Okay, this functional group named as carboxylic acid. Carboxylic acid. Okay, and the suffix prefix అవన్నీ నేను IUPAC నేమ్స్ పెట్టినప్పుడు చెప్తాను నేను. జస్ట్ ఇప్పుడు మాత్రం బై హార్ట్ చేయండి. The suffix is oic acid. Okay, oic acid. Okay, suffix is oic acid. Next, second one, C double bond O, H, R. This is aldehyde, and simply suffix is all. Suffix is all. That's it. Okay, and actually వీటిని షార్ట్కట్లో RCHO అని కూడా అంటారు. ఐ మీన్ RCOOH దీన్ని, ఎందుకంటే RCOOH అలా అని కూడా అంటారు. ఓకేనా? అండ్ ఇది చూడండి, దీన్ని ఏమంటారు అంటప్పుడు RCHO ఇలా అని కూడా అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇది C డబుల్ బాండ్ O, OR and R. ఓకే, C డబుల్ బాండ్ O, OR. దీన్ని మనం
ఎస్టర్ అంటారు. ఏంటిది? ఎస్టర్. ఓకే. సఫిక్స్ ఇస్ ఓ8. సఫిక్స్ ఇస్ ఓ8. సింపుల్గా దాన్ని ఆర్సిఓఓఆర్. ఓకే, ఆర్సిఓఓఆర్. క్లియర్? ఆర్ అయినా ఉండొచ్చు, ఆర్ డాష్ అయినా ఉండొచ్చు. ఆర్ డాష్ మీన్స్ డిఫరెంట్. ఓకే, క్లియర్? నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్త్ వన్ జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి కూడా. ఓకే, సి డబల్ బాండ్ ఓ అండ్ H2R. దీన్ని అమైడ్ అంటారు. ఏమంటాం? అమైడ్ గ్రూప్. సో సఫిక్స్ ఈస్ అమైడ్. ఓకే, లేకపోతే కార్బమైల్ అని అంటారు. సో సమ్టైమ్స్ అమైడ్. ఓకేనా? ప్రిఫిక్స్ అయినా ఉండొచ్చు. ఇట్ ఈస్ అమైల్. ఓకే, లేకపోతే దీన్నే ఇది ప్రిఫిక్స్ అవుతుంది, లేకపోతే అమైడ్ అని కూడా రాసిస్తాడు సఫిక్స్గా. ఇది ప్రిఫిక్స్, ఇది సఫిక్స్. ఓకే, ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్. క్లియర్? నెక్స్ట్ ఈ వన్, లేకపోతే పక్క పేజ్లో రాస్తాం. ఓకే, నెక్స్ట్ సి డబల్ బాండ్ ఓ X and R. Okay, so sir, what is X? X is a halide. X is equal to halide. Halides such as chlorine, bromine, iodine, fluorine also. Fluorine. ఇవి ఏవైనా అవ్వచ్చు. ఓకే, అండ్ ఆల్సో సఫిక్స్ ఫంక్షన్ గ్రూప్. ఇది దీని పేరు ఏంటిది? దీని పేరే ఇట్స్ ఆల్కైల్ హెలైడ్. ఓకే, సో ద సఫిక్స్ is oil halide, or prefix ఇది సఫిక్స్. ఓకేనా? ప్రిఫిక్స్ అయితే హాలో ఫార్మల్. దిస్ ఈస్ ప్రిఫిక్స్. అర్థమైందా? నెక్స్ట్ ఇంకా ఏబిసిడి. నెక్స్ట్ ఎఫ్. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా. సి డబుల్ బాండ్ ఓ ఆర్ అండ్ ఆర్ డాష్. దీన్ని కీటోన్ అంటాం. దీన్ని ఏమంటాం? కీటోన్. ఓకే, దిస్ సఫిక్స్ ఈస్ ఓన్. And the prefix, sometimes we just keep that oxo. Prefix is oxo. Okay, clear? Suffix is own and prefix is oxo. And next G, C double bond O, C double bond O, R and R dash. So this is acid anhydride. Okay, acid anhydride. And this is actually called as సఫిక్స్ ఇంతే. ఇది ఎలానే ఉంచేయండి ఇంకా. ఓకేనా? నెక్స్ట్ GH. సఫిక్స్ ఈస్ ఓయిక్ anhydride. ఓకే, సఫిక్స్ ఈస్ ఓయిక్ anhydride. ఓకే, ఓయిక్ anhydride. ఓకే, జీ. నెక్స్ట్ హెచ్. ఇంకా చాలా ఉన్నాయి, ఇక్కడతో ఇవి అయిపోయి. నెక్స్ట్ RnH2. సో దిస్ ఈజ్ అమైన్ గ్రూప్, and it's simply we name it as amino. Okay,
we can keep that amine group RNH2 and so suffix అయితే amine, అదే ప్రిఫిక్స్ అనుకోండి దెన్ అమైనో. ఓకే, దెన్ ప్రిఫిక్స్ అంటే అమైనో. ఓకే, ఇంకా ఉంటాయి రాయాలి, మీరు అవన్నీ రాసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకేం మర్చిపోయాను, కార్బన్ నైట్రైల్. ఓకే, సైనైడ్స్. సో సిఎన్, దీన్ని గ్రూప్ సఫిక్స్ అయితే నైట్రైల్ అంటారు, అదే ప్రిఫిక్స్ అయితే సైనో. ఓకే, సైనో. నెక్స్ట్ ఐజే, నెక్స్ట్ ఆర్ఎస్హెచ్, దీన్ని థయోల్ అంటారు. సల్ఫర్ ఎక్కడున్న థయోలే చెప్పాను. సో ప్రిఫిక్స్ ఇది సఫిక్స్, అండ్ ప్రిఫిక్స్ అయితే మెర్కాప్టో. ఓకే, క్లియర్. నెక్స్ట్ JK1. సో నెక్స్ట్ ఆల్కహాల్ మీకు రాయలేదు కదా, సో ROH, దిస్ ఈస్ ఆల్కహాల్, అండ్ సఫిక్స్ ఈస్ ఓల్. ఓకే, సఫిక్స్ ఈస్ ఓల్ అండ్ ప్రిఫిక్స్ ఈస్ హైడ్రాక్సీ. ఓకే, నెక్స్ట్ NO2. ఓకే, RNO2, ఇట్స్ నథింగ్ బట్ నైట్రో, ఓన్లీ సఫిక్స్ ఉంటుంది, ఇట్స్ నథింగ్ బట్ నైట్రో. నెక్స్ట్ M1, X, దిస్ ఈస్ హ్యాలో. X అంటే చెప్పాను కదా, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకే, సో ఇవి ఏవైనా అవ్వచ్చు. ఓకే, so these are the functional groups. And also I have to tell you one more important point, that double bond is greater than triple bond. Okay, double bond is greater than triple bond than single bond. Okay, clear. సో ఇది ఆర్డర్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇవన్నీ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఓకేనా, మీరు ఇక్కడ వరకు ఇవన్నీ కంప్లీట్గా వచ్చిన తర్వాత ముందుకెళ్ళండి. ఇవి ఇక్కడ వరకు ముందు అయితే బై హెడ్ చేశాను. ఓకే, క్లియర్. సో దట్స్ ఇట్, ఇది ఇక్కడతో ఆపేస్తాను. అండ్ ఇవి ఇక్కడతో ఆపేసిన తర్వాత మీకు నేను ఏదైతే వర్క్ ఏంటంటే, ఇవన్నీ ఇనిషియల్గా మీరు నేర్చుకుంటున్నట్లయితే, సో ఫంక్షనల్ గ్రూప్స్ ఒక్కొక్కటి ఒక 10 times ప్రాక్టీస్ చేయండి. నేను ఎలా చెప్పానో అలాగా 10 times ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ అలాగే వీటి మీద ఎగ్జామ్ పెడతాను నేను. ఓకేనా, నెక్స్ట్ ఇంకేం చెప్పాను, సో ఆల్కేన్స్ అండ్ ఆల్కైన్స్ మీద నేను చెప్పాను కాబట్టి అవి కూడా ఒకసారి బాండెడ్ లైన్ మీద, బాండెడ్ లైన్స్ ఏం చేస్తారంటే, మీరు C=1 నుండి C=10 వరకు అన్నిటికీ కూడా బాండెడ్ లైన్స్తో డ్రా చేయండి. ఓకేనా, డ్రా చేసి నాకు చూపించండి ఫార్ములాస్. ఓకేనా, క్లియర్. ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ, ఓకే, సో దట్ ఐ విల్ క్లియర్ దమ్. క్లియర్. ఓకే దెన్, బాయ్ బాయ్.